మేము మా చిత్తశుద్ధిని ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నించే పరిస్థితి ఏ రోజు కూడా రాదని తమరి ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. రాజేశ్వరరెడ్డి గారు ప్లీజ్. అధ్యక్ష, నేను ఐఎన్పిఆర్ పోయే ముందు వారు ఒక మాట అన్నారు. దయచేసి ట్రెజరీ బెంచెస్ ప్రతిపక్షాలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ క్రాస్ టాక్ చేయకండి, దయచేసి స్మూత్గా నడుపుకుందాం ప్లీజ్. మీరు అట్లా మాట్లాడొద్దమ్మా ప్లీజ్. పొంగులేటి గారు ఆ రోజున పింక్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఉంటే మేము ఇవ్వలేదు. 2,72,000 ఇచ్చిన దాంట్లో అక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే కలెక్టర్స్ కానీ వాళ్ళు చేసిన ప్రకారమే, చట్ట ప్రకారమే చేసినాం, పద్ధతి ప్రకారమే చేసినాం. వారు ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు, ఉన్న వాస్తవం చెప్తున్నాం. ఎందుకంటే వారు పింక్ పార్టీలో ఉండే వీరు విలువలకు ఇవ్వాలని చెప్పేసి అంటే కూడా మేము ఇవ్వలే. మీరు కూడా ఇప్పుడు ఏం చేసిండ్రు, ఇందిరమ్మ మీరేం చెప్పినారు, రాజకీయాల అతీతంగా చేస్తున్నారు. మరి ఇందిరమ్మ కమిటీలు వేసిండ్రు, ఎవరితో వేసిన అధ్యక్ష? కాంగ్రెస్ కార్యకర్తలతో వేసింది ఇందిరమ్మ కమిటీలు. ఇందిరమ్మ కమిటీలు మీరు కాంగ్రెస్ వారితో వేసి మళ్ళీ మేము ఏదో వేరే మొత్తం కూడా మేము శుద్ధ పూసలమని చెప్తారు ఏంటి అధ్యక్ష? అధ్యక్ష ఒక్క సెకండ్ అధ్యక్ష, మళ్ళీ గౌరవ సభ్యులు మళ్ళీ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు అధ్యక్ష. ఎస్ అధ్యక్ష, ఇందిరమ్మ కమిటీలు వేశాం. ఇందిరమ్మ కమిటీలకి ఆ కమిటీ అధ్యక్షుడిగా గ్రామ సర్పంచ్ని పెడుతున్నాం అధ్యక్ష, గ్రామ సర్పంచ్ని పెడుతున్నాం. ఇందిరా కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని పెట్టడంగా గ్రామ సర్పంచ్ని పెడుతుంటే గ్రామ సర్పంచ్ అది ప్రజల చేత ఎన్నుకోబడ్డ గ్రామ సర్పంచ్ని పెడుతున్నాం అధ్యక్ష. మళ్ళీ సభని గౌరవ సభ్యులు పదే గౌరవ సభ్యులు ఈ సభను తప్పుదోవ పట్టించాలని తాపత్రయం తప్ప నిజాన్ని నిజమని ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష మీ యొక్క నియోజకవర్గంలో మీకు తెలుసు, వారికి తెలుసు, ఇందిరమ్మ కమిటీల్లో లేని సర్పంచులను వారు పెడతారంట. ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా ఓన్లీ కాంగ్రెస్ సభ్యులు తప్ప వేరే వాళ్ళు ఉన్నది వాస్తవము. దాన్ని పదే మళ్ళీ అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు. వారు విఆర్ఏలకి వారు ఏం చెప్పినా జీవో ఇచ్చి ఊరుకోలే అధ్యక్ష. దరిదాపుగా 16,750 మంది విఆర్ఓలకి పత్రాలు ఇచ్చి వాళ్ళందరినీ కూడా జీతాలు కూడా ఇచ్చినాం అధ్యక్ష. ఒక్క 3,797 మాత్రమే కాలేదని చెప్పేసి మేము చెప్పినాం. దాన్ని దయచేసి మంత్రి గారు గమనించాలి. రెండోది, వారు చెప్తున్నారు తెలంగాణ రాకముందు 30 సంవత్సరాల్లో గత అన్ని ప్రభుత్వాలు పెట్టిన ఖర్చు 11,000 ఖర్చు అయితే మేము పెట్టిన 9,000లో 9 సంవత్సరాల్లో మేము పెట్టిన ఖర్చు వాళ్ళకంటే 1,000 కోట్లు ఎక్కువ అధ్యక్ష. ఇది 2,72,000 ఇచ్చినాం. మీరు చూసుకొని లెక్కలు, మీరు మంత్రిగా ఉన్నారు, మీరు ఊరికేనే రాజకీయంగా స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, లెక్కలు చూసుకొని మీరు మాట్లాడండి. అదే అధ్యక్ష, చివరిగా ఐఎన్పిఆర్ లో అది కూడా వారే చూస్తున్నారు. ఇవాళ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ దాంట్లో కొంత నిధులు కేటాయించుకున్నారు. ఇందులో ముఖ్యంగా 2 అంశాలు నేను మాట్లాడదలుచుకున్నా అధ్యక్ష. ఒకటి, ఇవాళ ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలంటే జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ ప్రెస్ అండ్ మీడియా. ఆ ప్రెస్ మీడియాలో దాన్ని మనం 4th ఎస్టేట్గా పిలుచుకుంటుంటాం. ఆనాడు వారి కోసం అని చెప్పేసి అనేక చర్యలు కూడా తీసుకున్నాం. మీడియాకు అక్రెడిటేషన్ కార్డ్స్ ఇవ్వడం కానీ, ఇవాళ 2022-24లో అత్యధికంగా దేశంలో ఎక్కడ లేని విధంగా 23,600 మందికి అక్రెడిటేషన్ కార్డ్స్ ఇచ్చినాం అధ్యక్ష. ఇవాళ అక్రెడిటేషన్ కార్డ్స్ కోసం పోతే సంఘాలను చూసి ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. ఇవాళ జర్నలిస్టులు ఎవరు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. జర్నలిస్టులు ఎవరు, ఎట్లా ఉండాలని చెప్పేసి ఇప్పటిదాకా చేంజ్ అయింది అధ్యక్ష. అనేక మంది రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళే ఒక వెబ్ ఛానల్లో లేకపోతే యూట్యూబ్ పెట్టుకుంటున్నారు. కొంతమంది యాజమాన్యం మీద నచ్చకనో లేకపోతే తన యొక్క అనుభవాన్ని ఇంకా బాగా చెప్పుకోవడానికి కోసమో వాళ్ళందరూ కూడా ఈ చట్ట ప్రకారం ఏ ఒక్క అక్రెడిటేషన్ అవసరం లేదు. కానీ మీరిచ్చే అక్రెడిటేషన్లో ఇప్పటి వరకు ఏమి ఇవ్వకుండానే ఈ యొక్క జర్నలిస్టులకు మేమేదో వ్యతిరేక విధంగా చెప్తున్నారు. మా కేటీఆర్ గారు ఆనాడు కేసీఆర్ గారు ఆ భూమి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన భూమిని సుప్రీంకోర్టులో ఉంటే అత్యంత అనుభవజ్ఞులైన లాయర్స్ను పెట్టడమే కాకుండా ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కావడం, అది అందరూ కూడా దాన్ని తీసుకొని పోతున్నారు. అంటే మొత్తం కూడా ఆక్రమణలకు గురవుతుందని చెప్పేసి అంటే ఆనాడు ఎంఏడి మినిస్టర్గా ఉన్న కేటీఆర్ గారు దాన్ని మొత్తం కూడా రక్షించాను. కాబట్టి దయచేసి దాన్ని ఏ విధంగానే చేసి, మొన్న మీరు రవీంద్ర భారతిలో ఇస్తున్నట్టు మేము తీసుకొచ్చినా మేము అలకేట్ చేసినా దాన్ని మీరు ఇస్తున్నట్టు చేసిండ్రు, సంతోషం.
మరలా అది నిలుపుదల జరిగింది కాబట్టి దాన్ని ఇమ్మీడియట్గా ఇచ్చేయడానికి చర్యలు తీసుకోవాలి. ఇంకొక అంశం అధ్యక్ష, మీరు చేస్తున్న పని 1,00,000 కోట్లు, 1 కోటి రూపాయలు 2 కోట్లు వర్క్ చేసి మీరు ఒకటి పెట్టారు, ఏంటి రాజీవ్ సివిల్ సర్వీసెస్ అని చెప్పేసి, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అని చెప్పేసి పెట్టాను. 400 మందికి 1,00,000 రూపాయలు రూపిస్తామని చెప్పి పెట్టాను. అంటే ఎంతైతే అధ్యక్ష? 4 కోట్లు అవుతుంది. కానీ మీరు చేసిన ప్రచారం ఎంత అధ్యక్ష? 40 కోట్ల ప్రచారం చేసిండ్రు. 40 కోట్ల ప్రచారం అవుట్డోర్ చూసినా, ఎలక్ట్రానిక్ చూసినా, ప్రింట్ మీడియా చూసినా, ఏ పేపర్లో చూసినా, పేపర్ మొత్తంలో కూడా మేము 1,00,000 రూపాయలు ఇస్తున్నాం, 1,00,000 రూపాయలు ఇస్తున్నాం అని ఇచ్చింది 4 కోట్లు. 40 కోట్ల ప్రచారం జరిగింది. ఇది సరైంది కాదు అధ్యక్ష. అంతేకాదు ఇంకోటి ఏంది, రాజీవ్ ఆరోగ్యశ్రీలో 20 లక్షల మంది రాజీవ్ అయిపోయింది అధ్యక్ష. గౌరవ సభ్యులు అంటే ప్లీజ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ దేశ ప్రజలు గమనించాల్సింది ఐఎండ్పిఆర్ సబ్జెక్ట్ లో ఒకటి ఉంది అధ్యక్ష. ఏదైతే గౌరవ మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏదైతే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి 40 లక్షలు యాడ్ ఇచ్చుకున్నారు, ఇది అది అని చెప్తున్నారు అధ్యక్ష. 40 కోట్లు ఇచ్చుకున్నారు యాడ్ అని చెప్తున్నారు అధ్యక్ష. తమరు పర్మిషన్ ఇస్తే ఆనాడు వారు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఐఎండ్పిఆర్ లో ఏ రకంగా దాన్ని వారి సొంత ఆస్తిలాగా దాన్ని వాడుకున్నారో ప్రతి సంవత్సరం ఐఎండ్పిఆర్ సంబంధించిన సంస్థ నుంచి వారి జేబులో డబ్బులాగా ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అనేక రాష్ట్రాలలో వారు ఒక జాతీయ పార్టీలాగా, ఆనాడు వారు ఒక జాతీయ పార్టీలాగా వారి సొత్తులాగా ఎన్ని వేల కోట్ల రూపాయలని ఐఎండ్పిఆర్కి అక్రమంగా మళ్లించి దాన్ని ఖర్చు పెట్టుకున్నారో తమరు అనుమతిస్తే ఈ సభలో ఈ ప్రభుత్వం చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష. రెండవది, వారు మళ్ళీ మాట్లాడుతున్నారు, ఇందాక చెప్పాను కదా పింక్ కలర్ అని. తప్పకుండా ఆ చర్చలో ఆ పింక్ కలర్కి సంబంధించిన సంస్థలు ఉన్నాయి మీడియాల అధ్యక్ష. ఆ మీడియాలకి, ఆ సంస్థలకి మిగతా ఏవైతే మీడియా ఛానల్స్ గతం నుంచి అది ప్రింట్ కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఇతరత్ర దానికి ఇచ్చిన డబ్బెంత, దానికి ప్రతి యాడ్కి పెట్టిన ఎంత అమౌంట్ పెట్టారు, వారి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంస్థలకి, వారి వ్యవస్థలకి ఎంత పెట్టారో తమరు అనుమతిస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని తమరి ద్వారా వారికి తెలియజేస్తున్న దేశ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బుని ఎలా మాట్లాడారు ఇందాక చెప్పిన కదా అధ్యక్ష, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ బై ఎలక్షన్లు వచ్చినా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి నియోజకవర్గంలో కట్టిన 2 ఇళ్లే ఎప్పుడు ఫోటోలు కనపడాయి అధ్యక్ష ఫ్రంట్ పేజీలో. అదే పద్ధతి అధ్యక్ష బరాబర్ ఈ రోజు చెప్తున్నాం తప్పకుండా కడతాం అధ్యక్ష. ఇది ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం కాదు అని తమరి ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష. దయచేసి ఒక నిమిషం శ్రీనివాస్ గారు ప్లీజ్ కూర్చోండి. ఒక నిమిషం కూర్చోండి. కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్. నేను పదే గౌరవ సభ్యులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా మాట్లాడినప్పుడు కౌంటర్గా మళ్ళీ లేకుంటే మీరు క్రాస్ టాక్ చేయకండి దయచేసి. అటు ఇటు నేను అందరికీ చెప్తున్నా, మీ ఒక్కరికి చెప్పడం లేదు, అందరికీ చెప్తున్నాను. టైం కూడా ఇంపార్టెంట్, మనకు డిమాండ్స్ కూడా ఇవాళ చాలా ఉన్నాయి. దయచేసి ప్రత్యేకంగా నేను కౌశిక్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతిదానికి కొంచెం క్రాస్ టాక్ చేయకండి. మల్లికార్జున రెడ్డి గారు ప్లీజ్. అధ్యక్ష కూర్చోండి. శ్రీనివాస్ గారు కూర్చోండి ప్లీజ్. కూర్చోండి అధ్యక్ష. కూర్చోండి. మంత్రి గారు మీరు క్రాస్ మాట్లాడకండి. కౌశిక్ రెడ్డి గారు మీరు కూడా మాట్లాడకండి. మంత్రి గారు సభ్యులను రిక్వెస్ట్ ప్లీజ్. అధ్యక్ష, మంత్రి గారు చెప్పారు మీరు ఇన్ని కట్టినరు అన్ని కట్టినని చెప్పేసి, వాస్తవంగా దాని మీద కూడా ఒకరోజు చర్చగా పెట్టండి. మేము కట్టుబడి ఉన్నాం. 30 సంవత్సరాల్లో వచ్చిన దానికంటే మేము ఒక 1000 కోట్లు 9 ఏళ్లలో ఎక్కువ పెట్టినామని చెప్తున్నాం. ఒకటి. రెండోది 2,72,000 ఇళ్లకు ఆల్మోస్ట్ అయిపోయింది. అక్కడక్కడే ఉన్నట్లయితే కొరవలు ఉంటే ఉన్నాయి. అది అవునా కాదని చెప్పి మీరు చూడండి. దానికి ఇప్పుడు మీరు 3 రంగుల కండ వేస్తుందా లేదా? పింక్ కలర్ ఇవ్వాల మీకు కాదు కాబట్టి 3 రంగుల కలర్ అదే వేసి మీరు ఇస్తున్నారు కదా. మూసి నిర్వాసితులకు కానీ 3 కానీ
రెండోది సబ్జెక్టే నేను సార్, చెప్తున్నాను, నేను వారు అడిగిన దానికి నేను ఏమనట్లేదు సార్, ఆలోచించండి. వారు దీని మీద కూడా చేయండి ఖచ్చితంగా. మీరు ఈ 15 నెలల్లో 15 ఇటుకలన్నా ఎక్కడన్నా పెట్టిండ్రా? ఒక్క ఇల్లనే కంప్లీట్ అయినా మీరు చెప్పండి, ఒక్క ఇల్లనే కంప్లీట్ అయినా చెప్పండి. అదేవిధంగా INPR లో వారు చెప్పారు. నేను స్పెసిఫిక్ గా చెప్తున్నా, ఇవాళ ఈ యొక్క సివిల్స్ అభయహస్తంలో మీరు ఇచ్చిన 4 కోట్లకు ఎన్ని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు? అదేవిధంగా మీరు మహారాష్ట్రకు, హర్యానాకు, ఢిల్లీకి మీ యొక్క ఆ రోజు అక్కడ ఎన్నికలు జరుగుతుంటే మనకి ఏం సంబంధం అని చెప్పి మన డబ్బులు పెట్టి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండ్రు? ఎందుకు ఇచ్చిన అధ్యక్ష? ఎందుకు ఇచ్చిన అధ్యక్ష? గౌరవ సభ్యులు మహారాష్ట్ర ఎన్నికల టైంలో ఏవైతే పేపర్ యాడ్లు ఇచ్చారని గౌరవ సభ్యులు అభియోగం మోపుతున్నారో ఒక్క రూపాయి అయినా అక్కడ జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన పేపర్ యాడ్లో ప్రభుత్వం ఇచ్చుంటే ప్రభుత్వం పక్షాన మంత్రిగా బాధ్యత నేను తీసుకుంటాను అధ్యక్ష. ఇచ్చి ఉండకపోతే గౌరవ సభ్యులు ఏం చేయాలో ఒక్కసారి తమరు ద్వారా గౌరవ సభ్యులకి ఛాలెంజ్ ఇస్తున్నారు అధ్యక్ష. చర్చ పెట్టండి, మేమేం ఖర్చు పెట్టాం మీరు కూడా చర్చ పెట్టండి. మేము అడుగుతున్నాం ఇవాళ మీరు గొప్పగా చెప్పుకునే ఇందిరమ్మ ఇళ్లలో 4,50,000 పోయించారన్నారు, 4,50,000 ఇప్పుడు అని చెప్పిండ్రు. ఒక్క ఇల్లైనా మీరు కట్టినా అని చెప్పి చూపించండి, ఒక్క ఇల్లైనా మీరు కట్టినా చూపించండి గారు ప్లీజ్. అధ్యక్ష ఒక్క మాట చెప్తాను అధ్యక్ష, గౌరవ సభ్యులకి కళ్ళు ఉండి కూడా చూడలేకపోతే నా దురదృష్టం. ప్రతి మండలంలో మోడల్గా ఇందిరమ్మ ఇళ్లు కట్టి చూపిస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఒక గ్రామాన్ని తీసుకొని ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాలు చేపట్టాం అధ్యక్ష. వారిలాగా ఏదో అడావుడి పడి ఏదో ఒక వ్యవస్థను మేము చేశామని అడావుడి పడి చేసేదాన్ని 100% వారిలాగా ఈ ప్రభుత్వం చేయదు అధ్యక్ష. ప్లీజ్ దయచేసి పల్లెరాజేశ్వర రెడ్డి గారు, ప్లీజ్ శ్రీనివాస్ యాదవ్ గారు ప్లీజ్ కూర్చోండి, కౌశిక్ ప్లీజ్, కేటీఆర్ గారు ఒక నిమిషం కూర్చోండి, శ్రీనివాస్ గారు ప్లీజ్ కూర్చోండి అన్నప్పుడు వినాలి మీరు. దయచేసి ఇవ్వండి, నేను మధ్యన కేటీఆర్ గారిని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, ప్లీజ్ సభ్యులు కూడా దయచేసి కొంచెం చైర్కి అందరు సహకరించండి ప్లీజ్. ఒక్క నిమిషం నన్ను చెప్పనియండి ప్లీజ్. ఇప్పుడు కేటీఆర్ గారు ఇప్పుడు మీకు 10:20కి టైం ఇచ్చాము, స్టార్ట్ చేశారు. ప్లీజ్ మీరు కౌంటర్ మాట్లాడకండి అమ్మా ప్లీజ్ దయచేసి. ఇప్పుడు 11:43 మినిట్స్ అవుతుంది, 11:43 అవుతుంది. ప్లీజ్ నన్ను చెప్పనియండి ప్లీజ్. మళ్ళీ మీకు నెక్స్ట్ సభ్యుడికి కూడా అవకాశం ఉండాలి, టైం ఉండాలి అని అంటే దయచేసి కొంచెం మీరు ప్రొవకేషన్ కాకుండా మీరు సబ్జెక్ట్ చెప్పండి. 100% దాని కాదు. శ్రీనివాస్ గారు ఎందరు నిలబడతారు? వెనుక కేటీఆర్ గారు నిలబడున్నారు, మీరు నిలబడున్నారు. పల్లెరాజేశ్వర రెడ్డి గారు ప్లీజ్ 5 మినిట్స్ ఇవ్వాలి, మీరు 5 మినిట్స్ తోటి క్లోజ్ చేయాలి ప్లీజ్ దయచేసి. మధ్యన వద్దు సార్ ప్లీజ్ దయచేసి.